ప్రార్థన పాపమవుతుందా? ప్రార్థన పాపమవుతుందా? ప్రార్థన కూడా పాపమవుతుందా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఈ రోజున చాలామంది చేసేటువంటి ప్రార్థనలు ఒకసారి మీరు శ్రద్ధగా వినాలి. ఎలాంటి ప్రార్థనలు వాళ్ళు చేస్తారంటే, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా నీ రక్తాన్ని కార్చి మా కొరకు ప్రాణం పెట్టావు, నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకోండి అని ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న తండ్రి ఆయన రక్తాన్ని కార్చాడా? రక్తాన్ని కార్చింది తండ్రా తన కుమారుడా? బైబిల్ చెప్పేది తన ప్రియ కుమారుడు, తన కుమారుని యొక్క రక్తము అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టింది తండ్రి కాదు. కానీ మన వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, తండ్రి నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని. ఇంకొక అతను ఏమని తను ప్రార్థన చేస్తారంటే, మా యేసయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయనా, మమ్మల్ని కన్న తండ్రి యేసు మీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తాడు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని విమర్శించాలని కాదు, మీరు చేసే ప్రార్థన కరెక్షన్ చేసుకోమని. బైబిల్ ఉంటుంది, మీ విశ్వాసము సరైనదో కాదు మిమ్మల్ని మీరే ఈ పూట మనం పరీక్షించుకుందాం. యేసయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు నాయనా, నన్ను కన్నా యేసు అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. యేసు మన కన్న తండ్రి అని బైబిల్లో ఎక్కడా ఉండదు. ఆయన కూడా చెప్పలేదు, అపోస్తలులు కూడా చెప్పలేదు. యేసు ఆయన మనందరి కన్న తండ్రి కాదు, ఆయన మనందరి తండ్రి అయినటువంటి దేవునికి ఆయన కుమారుడు. అర్థమవుతుందా? ఆయన కుమారుడు. ఇంకొకళ్ళు ఏమని ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవా నీ ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపించేవనైనా అని ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆయన దేవుని ఆత్మ. పైగా పరిశుద్ధాత్మ నీ కుమారుడిని లోకానికి పంపించేవయ్యా అంటే పరిశుద్ధాత్మ కుమారుడు లేడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ గురించి కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ప్రారంభంలో తండ్రి యేసుక్రీస్తు గురించి ప్రధానంగా మనం తెలుసుకోవాలని, యేసుక్రీస్తు వారే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అంటారు. వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవటమే పరలోకం. మరి పరిశుద్ధాత్మ గురించి మరి మనకి తెలియద్దా అనంటే అసలు వీళ్ళిద్దరి గురించి తెలియపరిచేదే పరిశుద్ధాత్ముడు. అది చాలా మందికి అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, ఆయనకి కుమారుడు కూడా లేడు. సో ఇలాంటి ప్రార్థనలు మనం వింటున్నాం. అసలు ప్రార్థన చేయటమే మనకు రాకపోతే ఎలా చెప్పండి? నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పేసి అని అంటారు. కానీ అసలు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఏ విశ్వాసం ముందుకు రాదు. ఎందుకని? వాళ్ళకి ఏదో ప్రార్థన తెలిసినట్టుగానే మాట్లాడతారు. ఎవరైనా వచ్చి మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని అడుగుతారా? అపోస్తలులాగా ఎలా ప్రార్థించాలో మాకు నేర్పమని ఎవ్వరు అడగరు. ఎందుకని? వీళ్ళకి ప్రార్థన అంతా వచ్చన్నట్లుగా ప్రతి విశ్వాసి ఎలా మాట్లాడతాడంటే, బ్రదర్ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇలాంటి పదాలు ప్రతి అసలు మారు మనసు లేనాడు కూడా మాట్లాడతాడు. అప్పుడే కొత్తగా చర్చికి వచ్చేవాళ్ళు కూడా, అప్పుడే బాప్టిజం బైబిల్లో ఓనామాలు తెలియని వాడు కూడా వాడికి ఏదో ప్రార్థన వచ్చినట్లే మాట్లాడతాడు. అదేమంటే ప్రేయర్ ఫుల్, అంతే కదండి. ప్రార్థన ఏమందని నోటికి వచ్చింది మాట్లాడతాం. మరి అంతే కదా, మరి ప్రార్థన అంటే మాట్లాడటమే కదా. నోటికొచ్చింది, నోటికొచ్చిందల్లా మాట్లాడితే ఎంత పాపమో ఇప్పుడు మీరు వింటారు. కాబట్టి ఇలాగ చాలామంది చేసే ప్రార్థనలు ఇలా అవన్నీ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, సరేనండి అసలు ప్రార్థన చేయటము చేతగాని వాళ్ళకు కూడా
ఎవరికి ప్రార్థన చేయాలో తెలియని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, మరి వాళ్ళకి జవాబు ఇచ్చాడుగా, మరి దీన్ని ఏమంటారు మీరు అని మీరు నన్ను అడగాలి ఇప్పుడు. నిజమే, అర్థమైందండి? అనుకుంటున్నారు అంతే తప్ప. ఇప్పుడు పరలోక ప్రార్థన చేసే వాళ్ళు చేసే ప్రార్థన కూడా దేవుడు విని మాకు జవాబు ఇచ్చాడని వాళ్ళు సాక్ష్యాలు చెబుతున్నారు చర్చిల్లో. పరలోక ప్రార్థన అనేది చేయకూడదు, అది అవుట్డేటెడ్ ప్రార్థన, అయిపోయింది, అపోస్తలులకు మాత్రమే. మరి వాళ్ళు ప్రార్థన చేసిన జవాబు వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందండి? పెంతెకొస్తోళ్ళు మేము భాషలతో ప్రార్థన చేస్తే దేవుడు విని మాకు జవాబిచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారికి మేము ప్రార్థన చేస్తున్నాము, అయినా కానీ ఆయన మా ప్రార్థన విని మాకు జవాబిస్తున్నాడని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అలాగే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మేము మరియమ్మకి జపాలు చెప్పుకుని ప్రార్థన చేశాము, ఆమె కూడా మాకు జవాబు ఇచ్చిందని వాళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. బైబిల్ మిషన్కి వెళ్ళి దేవదాసయ్య గారికి ప్రార్థన చేసి మాకు జవాబు వచ్చిందని వేల మంది సాక్ష్యాలు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. గుణదల్లో మరియమ్మ ఆ దగ్గరికి వెళ్ళే వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. తోటకి వెళ్ళే వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఇలా అన్ని చర్చిల వాళ్ళు ఎవరికి ప్రార్థన చేసినా, ఒక దేవదాసయ్య గారికి, ఒక జోసెఫ్ తంబి గారికి ప్రార్థన చేసిన జవాబు వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకుంటే ముస్లిం సోదరులు దర్గా వాళ్ళ సమాధి వద్దకు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి జవాబు వస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. తిరుమల తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళని చూసారా, వాళ్ళు ప్రార్థనలు చేస్తే వాళ్ళ దేవునికి పూజ చేస్తే వాళ్ళకి జవాబు వస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఉగ్రవాదులకు జవాబు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు మత యుద్ధాల పేరిట. ఇవేమి కాదండి, అసలు దేవుడే లేడు అనే వాళ్ళకి జవాబులు వస్తున్నాయి, వాళ్ళకి మేలులు జరుగుతున్నాయి, వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఈ రోజున ఒకసారి మీరు చైనా దేశాన్ని గురించి ఆలోచించండి. చైనా దేశం అధ్యక్షుడే అసలు చైనా దేశంలో దేవుడిని నమ్మరు, అదొక నాస్తిక దేశం. అది ఆ అధ్యక్షుడైతే నేనే దేవుణ్ణి అంటాడు, నేనే దేవుణ్ణి, ప్రతి ఇంట్లో నా ఫుడ్ ఉండాలి, నన్నే పూజించాలని. కానీ ఈ రోజున చైనా దేశం ఎలా ఉందో మీకు తెలియదు కాదు. అమెరికా దేశానికి వణుకు పుట్టిస్తుంది చైనా. అగ్రరాజ్యం అమెరికా అనుకుంటే అమెరికాని వణుకు పుట్టిస్తుంది. టెక్నాలజీ పరంగా, వ్యవసాయ పరంగా, ఆర్థిక పరంగా ఏ విషయంలోనైనా సరే అమెరికాకి ధీటుగా నుంచుంది ఈ రోజున చైనా దేశం. అంటే ఎలా? వాళ్ళు దేవుణ్ణి నమ్మరే, నాస్తిక దేశం అది. మరి ఆ దేశం అంత గొప్పగా ఎలా ఉంది అది? మరి వాళ్ళకి ఎలా జవాబు వస్తుంది? కాబట్టి ఈ రోజున చాలామంది మేము ప్రార్థన చేస్తేనే జరుగుతుంది, మా ప్రార్థన విన్నాడు యేసయ్య, మా ప్రార్థన పరిశుద్ధాత్ముడు విన్నాడు, మా ప్రార్థన మరియమ్మ వింది, మా ప్రార్థన దేవదాసయ్య విన్నాడు భ్రమలో బ్రతుకుతున్నారు అంతే. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నీకు ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి. మరి పిల్లలు కావాలనుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఉపవాసం ఉండి. మరి ఏరి పిల్లలు వద్దన్న వాళ్ళకి ఏమో పిల్లల్ని ఇస్తున్నాడు, కావాలన్న వాళ్ళకేమో ఇవ్వటం లేదు. అసలు దేవుణ్ణే నమ్మని వాళ్ళకి, నాస్తికులకి, మత ఛాందస్యవాదులకి పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లల్ని ఇచ్చే దేవుడేనా? ఆయనేనండి. గర్భఫలము బహుమానమేనా? బహుమానం వేరు, దానం వేరు. దానం అంటే అడిగితే ఇచ్చేది దానం, అడగకుండా ఇచ్చేది బహుమానం. అర్థమైందా? పిల్లలని అడిగితే ఇచ్చేది కాదు. అందుకే చాలామంది భక్తి పరులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన పిల్లలు పుట్టట్లేదు. మరి ఇంకొంతమందికి అసలు ప్రార్థనే చేయరు, కానీ వాళ్ళకి పిల్లలు పుడతారు. ఎందుకంటే దేవుడు అనుకోవాలి నీకు పిల్లల్ని ఇవ్వాలని. అర్థమైందండి? కాబట్టి ఎందుకంటున్నానండి, ఇక్కడ నాస్తికులు దేవుడు లేరనే వాళ్ళకు కూడా దేవుడు పిల్లలు ఇస్తున్నాడుగా, మరి జవాబు ఇస్తున్నాడు కదా, మరి వాళ్ళకి ఎలా? కాబట్టి దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు
నువ్వు అడగకపోయినా ఇస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ప్రార్థన చేస్తేనే జరిగిందని మీరు అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏది జరగాలో కన్న తండ్రి అందరికీ సమానమే కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ ఇస్తా. ఇప్పుడు మీరు అందరండి బాప్తిసం పొందకముందు, చర్చికి రాకముందు అందరు లోకస్తులే కదా. మరి మీకేం మేలు జరగలేదా? మీకు తిండి దొరకలేదా? మీకు బట్టలు లేవా? ఇల్లు లేవా? బ్రతకలేదా మీరు? మరి సూర్యుడు మీకు లేడా? సూర్యుడు వాళ్ళకే వచ్చారా? బాప్తిసం పొందిన వాళ్ళకే. మరి ఇవన్నీ ఎలా? రక్షణ లేనప్పుడు నీకు ఎలా అన్ని జరుగుతున్నాయో అలాగే ప్రపంచము రక్షణ లేనప్పుడు కూడా అందరికీ జరుగుతాయి. కన్నతండ్రికి అందరూ సమానమే. ఒక నాస్తికుడైనా హేతువాదైనా ఎవడైనా సరే అందరూ సమానమే దేవునికి. ఒక కొడుకేమో ప్రార్థన చేస్తాడు, ఇంకా ఆయనేమో ప్రార్థన మానేశాడు. వీడు ప్రేరికి వస్తున్నాడని వీనేదో గొప్పగా, వాడు ప్రేరికి రాడని వాడే తక్కువగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూడరు. ఎందుకోసమంటే మారాలని వాళ్ళు కోరుకుంటారు, ప్రార్థన చేస్తారు, చెప్పాల్సిన మాటలు వాళ్ళు చెప్తారు. కానీ తిండి పెట్టకుండా ఉంటారండి. పిల్లాడికి తిండి పెడతారు కదా, బట్టలు ఇస్తారు కదా, ఇంట్లో ఉండనిస్తారు కదా. మరి ఇదేంటి మరి? అలాగనని మీరు ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేయకపోయినా జరగాల్సి మొత్తం జరుగుతాయి. అది మీకు అర్థం అవ్వట్లేదు చాలామందికి. చాలామంది కూడా అలాంటి భావంలో ఉంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడని నాకు అదొక సంతృప్తి ఉందండి అని అంటారు, సాటిస్ఫాక్షన్ అంటారు. ఇది కూడా భ్రమే అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనకి ఏదైనా బాధో కష్టమో వేదన ఉన్నప్పుడు సహజంగా మనం ఎలా ఉంటామంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుంటూ పోయిద్ది కదా అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. కొంతమంది ఆర్షియం చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే ఫాదర్ గారేమో ఆ సైడ్ ఉంటాడు, ఈ సైడ్ ఏమో విశ్వాసం ఉంటుంది, మధ్యలో క్లోజ్ ఉంటుంది. వీళ్ళు పాస్టర్ గారికి ఫాదర్ గారికి చెప్పుకుంటారు, అయ్యా నేను ఒక అబ్బాయిని ప్రేమించా, ఒక అమ్మాయిని ప్రేమించా, తప్పు జరిగిపోయింది, నా పాపాలు క్షమించండి ఫాదర్ గారు అని చెప్పేసి ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతారు. ఆయన వింటాడా వినడో మనకు తెలీదు, నిద్రపోతున్నాడేమో. మనసులో ఉన్న బాధని చెప్పుకున్నప్పుడు మనకి హృదయం తేలికైనట్లుగా అనిపిస్తుంది అంతే తప్ప. చాలామంది కూడా ఇలాగే ఆ చర్చికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించే బ్యాచ్ కూడా ఉంటారండి. వీళ్ళు కన్నీటితో ప్రార్థన ఎప్పుడంటే బాధల్లో ఉన్నప్పుడే. ఏమండి మనిషి స్వభావం చెప్పమంటారా? అవసరానికి అనుకూలంగా బ్రతికే మనిషి. ఆపద వచ్చినప్పుడు దేవుడు ఆపద్బాంధవుడు. అప్పులున్నాయి అనుకోండి, అప్పులు తీర్చే ఆదుకునేవాడు. రోగం వచ్చిందనుకోండి, ఒక డాక్టరు. ప్రయాణంలో ఒక సెక్యూరిటీ గైడ్ మనకి. బాధల్లో నెమ్మదిచ్చేవాడు, కష్టాలలో ఓదార్చేవాడు, దుఃఖంలో సంతోషం ఇచ్చేవాడైన భావనతో వచ్చి ఏడుస్తాం. మనిషి స్వభావం ఏంటంటే బాధ ఉన్నప్పుడే ఏడుస్తాడు. ఇక్కడికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా బిల్డప్. ఒకవేళ బాధ పోయిందనుకోండి మరలా మామూలే, అవసరం వెళ్ళి కదండి మనం. ఆ కష్టం పోయినప్పుడే మనకి తర్వాత మరలా మామూలే. కాబట్టి ఇలా వచ్చి మనం ఏడ్చినప్పుడు దేవుడు విన్నాడు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఒక వ్యక్తితో మనం ఫోన్ చేసి మన బాధ కనుక చెప్పుకుంటే విన్నాడు అనుకుంటాం. ఆమె విందో ఫోన్ ఆడబెట్టి టీవీ వస్తే మనకు తెలీదు, అనుకుంటున్నా విందని. ఇది ఎలాగో అలాగే నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడులే, ఏడ్చేనుగా. అమ్మ నా మనసు తేలికైపోయింది తెలుసా అని అనుకుంటాం. అది నీ కడుపులో ఉన్న బాధను చెప్పటం వల్ల నీకు అలా అనిపించిందే తప్ప, కానీ ఆయన విన్నాడా అది మనకు తెలీదు. కోట్ల మంది ప్రేయర్ చేస్తున్నారు కానీ చేసే ప్రార్థన అంతా కూడా తిరిగి వారి ఎదలోనికే వస్తుందని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథంలో నుంచి 35వ అధ్యాయం వచ్చిన వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది.
ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశారంట. కానీ తిరిగి ఆడికి వెళ్ళలా. ఇక్కడ ప్రార్థన చెప్పేది అదేనండి. అడ్రస్ లేకుండా లెటర్ రాస్తే ఎలా ఉంటుందండి? 2-3 పేజీలు ఉత్తరం రాసామండి. అమ్మకో, నాన్నకో, అన్నకో, చెల్లికో, అక్కకో, తమ్ముడికో ఉత్తరం రాసాం. 4-5 పేజీలు వేసుకో. కానీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా లేదే. ఒక చిన్న తేడా వచ్చినా సరే, ఏమండి, ఇంటి నెంబర్ ఒక అక్షరం తేడా వచ్చినా సరే, ఆ పేరు ఒక అక్షరం తేడా వచ్చినా సరే, అడ్రస్ కరెక్ట్గా లేకపోతే తిరిగి మరలా పోస్టెడ్ ఏం చేస్తాడు? మన ఇంట్లో పడేసి వెళ్ళిపోతాడు. ఇది ఎలాగో మనం తండ్రికి ఉత్తరం రాస్తున్నా. ప్రార్థన అంటే ఉత్తరం అండి. ప్రార్థన అంటే మనకి ఆలోచన చెప్పడం, మనకి అనుభవాలు మనం చెప్పడం. స్వస్థపరచండి యేసు నామములో. ఏదో పెద్ద అధికారం ఉన్నవాళ్ళలాగా కొంతమంది ఇంట్లో నేను ఈ ఊరు వచ్చినప్పుడు, ఏంది అబ్బాయి ప్రార్థన అట్టుంది, అసలు గట్టిగా లేదు, గద్దించినట్లేదు, ఆజ్ఞాపించినట్లేదు. అలా అలవాటు పడ్డారు జనాలు ఇక్కడ. పాస్టర్ ప్రార్థన అంటే అది ప్రార్థన అంటే అలా చెయ్యాలి. చాలామంది ఉత్తరం రాస్తున్నాం దేవునికి. ఉత్తరం ప్రార్థన అంటే ఉత్తరం కదా. 4-5 పేజీలు ఉత్తరం ఉంటుంది. అంటే పొద్దున్న గంట చేశానండి, మధ్యాహ్నం గంట చేశానండి, సాయంకాలం గంట చేశానండి. చాలామంది అంటూ ఉంటారు. 3 గంటలు ప్రార్థన చేశానండి పాస్టర్ గారు అంటారు చాలామంది. వెళ్ళింది ఆడికి. ఎవరికి ప్రార్థన చేసే? అడ్రస్ ఏంటి? యేసుక్రీస్తుకి ప్రార్థన చేసావా? పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసావా? తండ్రికి ప్రార్థన చేసావా? ఎవరి నామములో ఎవరికి ప్రార్థన చేసావు? ఎవరి సహాయంతో ప్రార్థన చేశావు? పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు వారికి నామములో తండ్రికి ప్రార్థించాలనేది బైబిల్ చెప్పే విషయం. అయితే చేశాను నేను చాలాసేపు అని అంటే, వెళ్ళిందని నువ్వు అనుకుంటున్నావు అంతే. వెళ్ళిందో లేదో నీకు తెలియదు. గంటలు ప్రార్థించేవాళ్ళు లేరు. ఆ పాస్టర్ గారు 24 hours ప్రార్థనలోనే ఉంటాడంటండి. డోర్ తీయడంట. బైబిల్లో దివారాత్రములు ప్రార్థన చేయమన్నాడా? దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించమన్నాడా దేవుడు? దివారాత్రములు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి కదా. ఈయన ఏంటంటే దివారాత్రములు ప్రార్థన. ఇలా బాప్తిసం అప్పుడు, ఎవరికైనా ప్రార్థన చేయాలన్నప్పుడు అప్పుడు వచ్చి చేసి మళ్ళీ వెళ్ళిపోతాడంట. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిలో ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిలో సువార్త చెప్పమని యేసుక్రీస్తు వారు చెప్పారా? అది మానేసి రూమ్లో కూర్చుని ప్రార్థన. ఆయన చెప్పండి, ఇంట్లో కూర్చుని గంటలు ప్రార్థనలు. ఏమంటే నేను ప్రార్థన తప్పనట్లేదు, నేను కూడా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే 20వ అధ్యాయం లోక సువార్త 45 నుంచి చూద్దాం. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. ఆనాటి బోధకులు, ఆనాటి పెద్దలు, ప్రధానులు, శాస్త్రులు వీళ్ళ గురించి చేస్తూ మాట్లాడుతూ, మీరు వాళ్ళ గురించి జాగ్రత్త అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? కరెంటు జాగ్రత్త అంటే ఏలు పెడతా వెళ్ళి, అరే ఏలు పెట్టబాక జాగ్రత్తగా ఉంటారంటే ఇల్లు పెట్టుకుంటే జాగ్రత్త వరకే చెప్తాడు ఆయన. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి? ఆనాటి ఉపదేశకుల గురించి మాట్లాడు జాగ్రత్త అని చెప్పి ఆఖరి వచనంలో, వాళ్ళు విధవరాండ్ర ఎండను దిగమింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. మాయ వేషం అర్థం అవట్లేదు. వాళ్ళు మాయగాళ్ళన్న సంగతి తెలియదు. ఎందుకని? బైబిల్ చదవదు కాబట్టి. బైబిల్లోనండి దేవుడు మనకి అబద్ధ బోధకులు ఎలా ఉంటారో గుర్తులు మనకు చెప్పాడు. ఆ గుర్తులను బట్టి మనం గుర్తించాలా వీడు ఎవడనేది. మరి అంతే కదా. ఇప్పుడు మనము బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ జాగ్రత్త, మరి దొంగలు ఉన్నారు జాగ్రత్త, అపరిచితుల దగ్గర మీరేమీ తీసుకోవద్దు అని వాళ్ళు ఫోటోలు కూడా పెడతారు. ఆ ఫోటోలు చూడము, వాళ్ళు చెప్పే ఈనం, అంతే కదండి. మరి ఎలా? మరి వస్తాడు, దోచుకుపోతాడు. కొంతమంది విన్నా పట్టించుకోరు. వేటగాడు వస్తాడు తెలుసు, నూకలేస్తాడు తెలుసు, వల వేస్తాడు తెలుసు, మెడకాయ పట్టుకుంటాడు తెలుసు, తిప్పి బొంగలు
తెలుసు, అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలిసినోడు ఏడు చేస్తాడు. వేటగాడు తెలుసు, అబద్ధ బోధకుడు తెలుసు, దొంగడు ఎవరో తెలుసు, మనకి తెలిసిన రెఫరెన్స్ మనకు తెలుసు. కానీ ఎలా మనం మోసపోతున్నాం అనేది మనకి అర్థమవట్లేదు. మాయావేశం, మాయ చేశారు అందరికి కూడా. మీకు అర్థం కాకపోతే ఎట్లా మరి? ఇలా మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు చాలాని మనం చూస్తాం. చేసేటువంటి ప్రార్థనలు తండ్రికా, లేదంటే మరి కుమారునికా, లేకపోతే పరిశుద్ధాత్మక, ఇలా ఎవరికైతే ఏమైందండి ప్రార్థన చేస్తే తప్పేమంది అని మీకు అనిపించవచ్చు. కానీ మనం చేసే ప్రార్థన గనక సరిగా లేకపోతే, ఎందుకంటారండి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి 30 ఏళ్ల తర్వాత ఆయన సేవ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి, అబ్బాయి ఇప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు చేసిన భక్తి కాదు ఇప్పుడు మీరు చేసేది, ఇది కాదు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న భక్తి అంతా మోడిఫై జరుగుతుంది. ఇదిగో నేను చెప్పినట్లుగా వినండి, ఎలా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మొదటి ఆ ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ వచ్చాడు. ఏది? పాత నిబంధన నుంచి, ధర్మశాస్త్రం నుండి క్రొత్త ఆజ్ఞల విషయంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ వింటున్నటువంటి అపోస్తలులు, శిష్యులు, ఓహో అలాగైతే మేము ఎలా ప్రార్థన చేయాలి, మాకు ప్రార్థన చేయడం నేర్పండి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం, ఇదిగో మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పేసి చాలా విషయాలు చెప్పారు. ప్రార్థన చేసే విషయాల గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా విషయాలు దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే మనం వినాలి. ఆయన ఏం చెప్పాడో అదే మనం చేయాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మనం బ్రతకాలి. ఆయన ఏం చెప్పారు? అబ్బాయి మీరు ప్రార్థన అనేది తండ్రికి మీరు డైరెక్ట్గా ప్రార్థన చేయడానికి వీల్లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24 చూద్దాం. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. 23 చూద్దాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను. మీరు తండ్రిని నా పేరిట అడగాలి. తండ్రిని యేసుక్రీస్తు వారికి పేరిట అడగాలి. ఇదే విషయం కనుక మనం చూస్తే అపోస్తలులు కూడా ఇదే ప్రార్థన అలాగే చేయమని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి. 1 పీటర్ 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక. ఎవరికి ప్రార్థించాలి? తండ్రికి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 చూద్దాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ యేసుక్రీస్తు నామమున ప్రార్థించాలి తండ్రికి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన, అపోస్తలులు చెప్పిన వాళ్ళ మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారికి నామములో తండ్రికి ప్రార్థన చేయాలనేది బైబిల్ చెప్పేది మనకి. క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అది. యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఆజ్ఞాపించాడని అర్థం. ఏమనంటే నా నామమున తండ్రికి మీరు ప్రార్థించాలనేది యేసుక్రీస్తు వారికి ఆజ్ఞ. ఇప్పుడు మనం ఆజ్ఞని మీరి యేసుక్రీస్తుగా ప్రార్థన చేసామనుకో, పరిశుద్ధాత్మగా ప్రార్థన చేసామనుకో, అప్పుడేమైంది? యేసుక్రీస్తు కూడా చేస్తాను బ్రదర్, నాకు జవాబు వచ్చింది. నేను పరిశుద్ధాత్మ కూడా చేస్తాను బ్రదర్, నాకు జవాబు వచ్చిందంటే నీవు ఆజ్ఞ అతిక్రమించావు. యేసుక్రీస్తు వారికి ఆజ్ఞ ఏంటంటే తండ్రికి ప్రార్థించాలి. ఆయన అలాగే ప్రార్థన చేశాడు, మీరు అలాగే ప్రార్థించమని ఆయన చెప్పాడు. తండ్రికి ప్రార్థన చేయాలన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ అయితే, నేను యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేస్తాను, నేను పరిశుద్ధాత్మ కూడా ప్రార్థిస్తానంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించి అంటే దీన్ని బట్టి ప్రార్థన పాపం అవుతుందా? 109వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందు గాక, వాని ప్రార్థన పాపమగును. ప్రార్థన పాపం ఏంటండి? చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి బోధలు వింటా వచ్చామంటండి, ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేయకపోతే పాపం రా, ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేయకపోతే పాపం అని చిన్నప్పటి నుంచి మనం విన్నాం. కానీ ప్రార్థనే పాపం అయితే, ప్రార్థన చేయకపోతే పాపం అని మనం అనుకుంటే, అసలు ప్రార్థనే పాపం అయితే ప్రార్థన పాపమైపోతుంది. ఎందుకనంటే యేసు యొక్క ఆజ్ఞని మీరే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. ఆయన ఎవరికి ప్రార్థించమన్నాడు? తండ్రికి ప్రార్థించమంటే నువ్వు యేసు అంటావు, పరిశుద్ధాత్మ అంటావు. ఆజ్ఞ, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వాళ్ళమైపోతున్నాం మనము. ఎంతమంది లక్షల సంఘం ఉన్న పాస్టర్లు ఈ రోజు లేరండి. పెద్ద పెద్ద పాస్టర్లు అంటున్నారే, వీళ్ళందరూ ప్రార్థనలు చేస్తూ పాపం చేస్తున్నారు. మీకు తెలియదు అది. అలాగే చాలా మంది కూడా ప్రార్థన చేస్తూ పాపం చేస్తున్నారు, ఆజ్ఞను అతిక్రమించి. తప్పు కదండి. ఎవరికి ప్రార్థించాలో మనకు బైబిల్ చెప్తుంది. యేసు మనకి ఏం చెప్పాడు? యేసు బోధలో మనం ఉండాలి. మోషే బోధ కాదు, ప్రవక్తల బోధ కాదు, యేసుక్రీస్తు వారికి బోధలు మనం ఉండాలంటే ఆయన మనకేం చెప్పారంటే, తండ్రికి యేసుక్రీస్తు పేరిట ప్రార్థించాలంటే నువ్వు యేసుకు ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నాం. అందుకే ప్రార్థన కూడా పాపమైపోతుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి మాట్లాడితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి గారి సువార్త 6వ అధ్యాయం వచ్చిన 7 చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి ప్రార్థన చేస్తే, విస్తరించి మాట్లాడితే, విస్తారంగా ప్రభువా ఏమండి, విస్తరించి ప్రార్థన చేయటం వలన తమ మనవి వినబడునని వాడు తలంచుతున్నారు. సాగదీసి బండకేసి బాది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అలా విస్తరించి ప్రార్థన చేస్తే, విస్తారంగా ప్రార్థన చేస్తే వింటాడని ప్రజలు అనుకుంటున్నారు. గంటలు చేస్తే. దేవుని పిల్లలారా, అందుకని కొంతమంది ఫుల్ నైట్ ప్రేయర్లు, సంపూర్ణ రాత్రి ప్రార్థన. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఎలా ఉండాలా? ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు సంపూర్ణ అని పేరు పెట్టావుగా. ఫుల్ నైట్ అంటే సంపూర్ణ రాత్రి అంటే ఎప్పటి నుంచి ఉండాలి? 6 to 6. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 9-10 స్టార్ట్ చేస్తారు, 2 గంటలకి క్లోజ్ వెళ్ళిపోతారు. మరి ఫుల్ నైట్ ఏది ఇక్కడ? గొలుసు ప్రార్థన ఏంటంటే, వీళ్ళు కనుక ఇక్కడ స్టార్ట్ చేసి ఆమెనగానే పక్క వాళ్ళు ఎత్తాల. వాళ్ళు పొరపాటు నిద్రపోతున్నారు లేపి, ఎందుకంటే లింక్ తెగకూడదు. గొలుసు ప్రార్థన అంటే ఏంటి? ఈ గొలుసుకి లింకులు ఉంటాయి కదండి. ఒకళ్ళు ప్రార్థన చేయగానే పక్కోళ్ళు వెంటనే అందుకోవాలి, వెంటనే లింక్ ఉండాలి దానికి, గొలుసు తెగకూడదు. అలా లింకు దానిని మన వాళ్ళు గొలుసు ప్రార్థన చేసి 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 పక్క వాళ్ళు నిద్రపోయి ఒకళ్ళ ప్రార్థన చేస్తారంట. మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుక్కుని అన్నం వండుకుని మళ్ళీ వచ్చి వాళ్ళ ప్రార్థన చేస్తారు. అట్లా ఎవరిని వాళ్ళు చేసుకోవటము, ఇంటికి వెళ్ళటము, పని చేసి మళ్ళీ వచ్చేయటం. గొలుసు ప్రార్థన కంటిన్యూగా. 8 hours ప్రార్థనా గోపురం. బైబిల్ ఎక్కడ మనం దీనిని మనం చూడం కదండి. ఈ ప్రార్థనా గోపురాలు ఏంటి, మరి 8 hours ఏంటి, గొలుసు ప్రేయర్ ఏంది అని అంటే, కొంతమంది అంటారు అంటే బైబిల్లో దేవుడు ఎడతెగగా ప్రార్థించమనుందిగా. ఏమండి? ఉంది, ఎడతెగగా ప్రార్థించమనుంది. అలాగే ఇంకొక చోట ఏముందంటే, ఎడతెగక చేయాల్సిన పనులు ఉన్నాయి. రొట్టె విరుచుటయు, సహవాసమందును, ప్రార్థన ఎందును, వాక్యమందును. ఎడతెగక అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో కంటిన్యూస్గా. డాక్టర్ గారు అంటారు, బెల్లలు వచ్చి, అమ్మా నీకు ఆ షుగర్ వచ్చింది, నువ్వు కంటిన్యూగా ట్యాబ్లెట్లు వాడాలంటాడు. కంటిన్యూగా ఇంటికి వెళ్ళి బెల్లు వేసుకొని మింగి, ఇంకొక బెల్లు వేసుకొని మళ్ళీ మింగి, ఇంకోటి వేసుకొని మింగి, ఈ లోపుగా అయిపోయి మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసి, ఏంటమ్మా మళ్ళీ వచ్చారు, ఏమైంది అంబులెన్స్? మీరే చెప్పారుగా కంటిన్యూగా బెల్లు వేసుకోమని. తల్లా, కంటిన్యూగా వేసుకోమంటే అలా కాదు. ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి, లేదా 2 daysకి ఒకటి, వారానికి ఒకటి, ఇలా ఉంటాయి. అలా కంటిన్యూగా. ఎడతెగగా ప్రార్థన అంటే, ఎడతెగగా రొట్టె విరుచుట అంటే
అపోస్తలులు ఆదివారమున, అపోస్తలులు 20వ అధ్యాయము వచ్చిన 7, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఏమండి ఎడతెగక వాళ్ళు రొట్టె విరచడం అంటే ఏంది? ఆదివారమున ఆదికాల సంఘం అనేది రొట్టె విరచడానికి వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ కూర్చునేవాళ్ళు. ఎడతెగక రొట్టె విరటం అంటే అర్థం ఏంటి? రొట్టె మీద రొట్టి, రొట్టె మీద రొట్టి, రొట్టె మీద రొట్టి, రొట్టె మీద రొట్టి తిని 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 చచ్చిపోతాం ఇంకా. ఎడతెగకంటే అర్థం ఏంటి? మానక, సంఘంగా కూడుకోవడం మానద్దంటే ఇక మీరు ఇక్కడే ఉంటారా? ఉండిపోండి. సాయంకాలం దాకా ఉంటామా? రేపంతా ఉంటామా? వారం అంతా ఉంటామా? మీ ఆయన వస్తాడు కర్ర వేసుకుని, నన్ను కూడా వస్తాడు. ఎందుకని? ఏమయ్యా నాకు ఇంట్లో భూమెట్టద్దా, పిల్లలు మరి అవసరం లేదా, ఎవరా నువ్వు అని చెప్పేసి నా మీదకి వస్తారు. కంటిన్యూగా ప్రార్థన, కంటిన్యూ ఈ సహవాసం అంటే ఏంటి? దేవుని పిల్లలారని ప్రార్థన చేసుకోవద్దని కాదు, కానీ ప్రార్థన చేసుకోవాలి. ఎడతెగగా ప్రార్థన చేసుకోవచ్చు కూడా. నేను నా పిల్లలిద్దరికి చెప్తాను, నిమ్మకి మీరు ఉదయాన్నే లేచి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, చేసుకుంటారు. నైట్ పండుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళు ప్రేయర్లో ఉంటారు వర్క్ అయిన తర్వాత. మరి పగలంతా వాళ్ళు ట్రావెలింగ్లో ఉంటారు, క్లాసుల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు. నేను వాళ్ళిద్దరికి ఏం చెప్తానంటే, నో ప్రాబ్లం, మీరు ట్రావెలింగ్లో ఉన్నా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, మీరు క్లాసులో ఉన్నా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, మీరు గ్రౌండ్లో ఉన్నా మనసులో మీరు ప్రేయర్ చేసుకోవచ్చు. దేవుడు అలాంటి వెసులుబాటు మనకి ఇచ్చాడు. మోకరించే ప్రార్థించాలి, మోకరించే ప్రార్థన చేస్తేనే వింటాడు అనేది కాదు. అలానే మోకరించొద్దని కాదు. ఉదయం మీరు మోకరించే ప్రార్థన చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు, కాలేజీ మీకు లేనప్పుడు ప్రేయర్లో ఉండండి, ప్రార్థన చేసుకోండి, చేయాలి ప్రార్థన. మరి ఎడతెగక ప్రార్థన అంటే మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా, మనసులో ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్లో, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నిమ్మి కంటిన్యూగా నేను నా మనసులో ప్రార్థన చేసుకోవటం వలన నా కళ్ళ ముందు వ్యభిచారం జరుగుతున్నా అది నా మీద ప్రభావం అనేది చూపేది కాదు అని చెప్తాను నేను. మీరైనా మీ పిల్లలని సరే, మనం ఎందుకు తప్పిపోతున్నాం, మనం ఎందుకు పొరపాట్లు చేస్తున్నాం, మనం ఎందుకు తప్పులు చేస్తున్నాం? ప్రార్థన లేకే. మీరు కంటిన్యూగా మీ మనసులో మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉండండి. బూతులు మాట్లాడతారేమో అసలు మీరు? కంటిన్యూగా మీరు మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉండండి. బూతులు వస్తాయి అసలు మీకు? అబద్ధాలు వస్తాయా మీకు? తప్పు చేయాలి అనే ఆలోచన మీకు వస్తుందా? రాదండి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. కంటిన్యూగా మీరు మీకు మనసులో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీరు ఏ తప్పు చేయరు. నేను ఎప్పుడు మీతో ఒక మాట అంటాను, వాక్యము ఎలా బ్రతకాలో అది మనకి నేర్పిస్తుంది. ప్రార్థన అలా బ్రతకడానికి దోహదం చేస్తుందని చెప్పాను నేను మీకు చాలాసార్లు కూడా. కంటిన్యూగా మన మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటేనండి ఏ తప్పు చేసే అవకాశం మనకు రాదండి. కాబట్టి ఎడతెగక ప్రార్థన అంటే మీకు విషయం అర్థం అవ్వాలి. విస్తరించి ప్రార్థన చేస్తే, సంఘానికి వస్తే చాలామంది గంటలు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. భక్తులని మీరు అనుకోవద్దు. వీళ్ళ గురించి బైబిల్ చెప్పే విషయం, వాళ్ళు వేషధారులని. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనం 5, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు అని చెప్పారు. వేషధారుల వల్లే ఉండొద్దు అంటే, సంక్రాంతికి ఇలాంటి పండుగల్లో పగట వేషగాళ్ళు వస్తారు కదండి, ఇల్లు కలర్ వేసుకుని పులిలాగా సార్లు పెట్టుకుని వెనకాల మరి తోక పులి ముఖం పెట్టుకుని వస్తాడు. పిల్లలు అమ్మమ్మో అని చెప్పేసి వెళ్ళిపోతారు. నిజంగా వాడు పులి వేషం వేశాడు, లోపల మరొకడు ఉన్నాడు. మీరు బాగా వినాలి, ఇక్కడ పులి వేషం వేశాడు, లోపల మరొకడు ఉన్నాడు. అదే వేషధారణ. పైన కనిపించేది ఒకటి, లోన ఉన్నవాడు వేరేవాడు. పైకి భక్తి గలవారు వలె ఉంటూ, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం వచనం 5, 3వ అధ్యాయంలో
2వ వచనం నుంచి చాలా విషయాలు ఇక్కడ ఉంటాయండి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి మాత్రం భక్తిగా ఉంటారు కానీ, అంటే పైన కనిపించే వేషం వేరు, లోన కంపు కొట్టే బ్రతుకు. ఇక్కడ వేషధారణ అంటే అది దానిక నిర్వచనం. వేషధారణ అంటే లోపల వేరు, పైన వేరు. పైనేమో పులివేషం వేస్తాడు, లోపల మరో వ్యక్తి ఎలా ఉంటున్నాడు. పైన భక్తి పరులాగా ముసుగేస్తున్నాము, లోపలంత క్రూరత్వం, అసూయ, ద్వేషం, పగ, భయంకరమైనవన్నీ కూడా ఉంటాయి. లోపల వేరు, బయట వేరు. మరి ఇలా మనము లోపల ఇంత పెట్టుకుని, ఏమండి, ఇంత చెత్త పెట్టుకొని మనం గనుక ప్రార్థన చేస్తే దేవుడు మరి వింటాడా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా? వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్నారు. అంటే లోపల ఈ చెత్తంతా పెట్టుకుని చెడిపోయిన మనసు కలిగి. చాలామంది అంటే భక్తి ఎందుకోసం అనంటే 1 తిమోతి 6:5 వచనంలో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, వాక్యహీనులై దైవభక్తి లాభం అనుకుంటున్నారు. భక్తి ఎందుకోసము, ప్రార్థన ఎందుకోసం అంటే ఏదో లాభాన్ని ఆశించి, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని, అమ్మాయికి పిల్లలు పుడతారని, మంచి ఇల్లు కడతామని, అప్పుల సమస్యలు పోతాయని, రోగాలు పోతాయని, ఆస్తులు వస్తాయని, దీవించబడతామని లాభాన్ని ఆశించి ప్రార్థన చేస్తున్నారు భక్తి. కానీ లోపల మాత్రం చెడిపోయిన మనసు కలిగి, లోపలేమో చెడిపోయింది, పైనేమో భక్తి కలిగి ప్రార్థన. అంతరంగంలో ఇంత పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడండి? వేషధారణతో. సామెతల గ్రంథం 10:18 చూద్దాం. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఏమంటే మీరు లోపలేముంటుందంట? పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పనికిమాల చెత్తంతా ఉంటుంది. వీడు అబద్ధికుడు. అంతరంగమున పగ ఉంచుకొని చాలామంది అండి ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవుడు నన్ను అన్నవాళ్ళని మామూలుగా విడిచిపెట్టాడు. వాళ్ళకి ఏదో ఒక రోజున నాయనా వాళ్ళ సంగతి చూడయ్యా, వీళ్ళ సంగతి చూడయ్యా, వీళ్ళు శపించడం మీకు ఇష్టమా అంటే యేసు ఏమన్నాడో మీకు ఆ విషయం మీకు తెలియదు కాదు. అంటే మన వాళ్ళు చేసే ప్రేయర్ ఎలా ఉంటుందంటే, శత్రువుల యొక్క మరి వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకునే రీతిగా ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను అంటారా, నా విషయంలో వాళ్ళు ఇలా అంటారు, అలా అంటారా, నన్ను అన్నవాడు ఎవడు బాగుపడలేదు, దేవుడు వారిని ఊరుకోడు, శిక్ష వేస్తాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు. ఇలాంటి మాటలు మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాం కదండి. చేసే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ఇంకొంతమంది అయితే సరే పాస్టర్ గారు వద్దున్నారు కాబట్టి చేయరు. కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే 17:24-17లో నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకు. అది దేవుడు గుడ్డోడు కాదు బ్రదర్. దేవుడు చూస్తూ ఉంటాడు, అన్నీ తెలుసు. నేను అసలు ప్రార్థన చేయలేదమ్మో, వాళ్ళు నాశనం కావాలని నేను అసలు ప్రార్థన చేయలేదు, కానీ వాళ్ళు నాశనం అయిపోయారుగా. అప్పుడు మనము నీ శత్రువు పడినప్పుడు సంతోషపడతాము, మనసులో ఉల్లాసం. అలా మనం ప్రార్థన చేయం, కానీ వాళ్ళకి ఏమైనా జరిగితే భలే హ్యాపీగా ఉంటాం కదా. ఆహా, దేవుడు వాళ్ళకి తగినా అంటే అంతరంగంలో ఏముంది వాళ్ళ మీద, అది ఉంచుకుని ఏం ప్రార్థన రన్నైనా ఈ భక్తులు తగలడా. 12వ అధ్యాయము అండి, ప్రార్థన ఎలా పాపం అవుతుందో మీరు వింటున్నారు ఇప్పుడు. 12వ అధ్యాయం 2వ వచనంలో
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచన గలవాడు దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆలోచన శత్రువు పడినప్పుడు అమ్మయ్యా నా మనసు చల్లగా ఉంది, ఇప్పుడు నా కడుపులో మంట చల్లబడింది. అది కట్టకు కావాలి, దానికి అట్టకు కావాలి. అంటే మన అమ్మో నేను అసలు ప్రార్థన చేయలేదండి, నేను అస్సలు ప్రార్థన చేయలేదు, అమ్మో ఆ పాప నాకెందుకండి. కానీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళు నాశనం అయితే కడుపు ఎంత చల్లగా ఉంటుందండి అసలు మనకి. అదే దురాలోచనలు గలవాడు, అలాంటి ఆలోచనలు గలవాడు నేరస్తుడు. దేవుని పిల్లలారా, ప్రార్థన పాపం అవుతుంది, జాగ్రత్త. మనం ఏమని ప్రార్థన చేస్తున్నామండి ఇక్కడ? ఎవరో ఎప్పుడో ఒక మాట అంటేనండి, ఏమండి కొంతమంది అండి విడిచిపెట్టరండి. నెల క్రితం నన్ను అవమానిస్తారా, 3 నెలల క్రితం నన్ను అంటారా, సంవత్సరం క్రితం అన్నారు నన్ను, 10 సంవత్సరాల క్రితం నన్ను అన్నారు, మా అబ్బాయిని అన్నారు, మా అమ్మాయిని అన్నారు, నా కూతుర్ని అన్నారు, నా కొడుకుని అన్నారు, నన్ను అవమానించారు, నా కొడుకును తప్పుగా మాట్లాడారు, వేరుగా మాట్లాడారు, నన్ను మాట్లాడారు. అంతరంగమున పగ పగ నన్ను అంటారా? వాక్యం మాత్రం గుర్తుండదండి ఎవరికి. ఇప్పుడు చెప్పిన ప్రసంగం బయటికి వెళ్ళాక మర్చిపోతాం. కానీ 10 ఏళ్ల క్రితం ఒక మాట అంటే ఒక మహానుభావురాలు ఇంకా గుర్తుపెట్టుకుందంటే, వామ్మో మనిషేనా? ఒక్క మాట ఎవరనంటే ఎంత చచ్చే వరకు మర్చిపోం, కానీ వాక్యం అప్పుడే మర్చిపోతాం. మర్చిపోవలసినటువంటి విషయాలనేమో గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోవలసిన వాక్యాన్నేమో మర్చిపోతాం. సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలనేమో టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాము, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాల్సిన విషయాలనేమో సీరియస్ తీసుకుంటాం. అది మన క్యారెక్టర్. ఎప్పుడో అన్న మాట ఇంకా పగ 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 ద్వేషం, వాళ్ళు నాశనం కావాలి, నన్ను అంటారా, నా బిడ్డను అంటారా. వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు అంతరంగమున పగ ఉంచుకునే వాళ్ళు అబద్ధాలు చెప్తారు, వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పరు. మనసులో ద్వేషాలు ఉంచుకునే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నిజాలు చెప్పరు, వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలండి. ఏమండి, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అక్కడ వేస్తారు కదండి. ధూమపానం ఆరోగ్యానికి అంటే మన గుండె గుప్పెడంతా, ఆ గుండెకి ఆక్సిజన్ నిత్యము అందాలి దానికి, స్వచ్ఛమైన గాలి అందాలి దానికి, స్వచ్ఛమైన ఆక్సిజన్. ఎందుకంటే మన యొక్క గుండె రక్తాన్ని పంపు చేసి అక్కడ నుంచి మన బాడీ టాప్ టు బాటమ్ అన్ని చోట్లకి రక్తాన్ని సరఫరా చేయాలంటే ఆక్సిజన్ ద్వారా రక్తం అనేది సరఫరా అవుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది గుండెకి కావాలి. ఆహ్లాదకరమైన ఆక్సిజన్ గాలిని మనం పీల్చుకుంటే మన గుండె 10 కాలాల పాటు బాగుంటుంది. అలా కాకుండా ధూమపానం చేస్తే, సిగరెట్ తాగితే పీల్చే ఆక్సిజన్లో ఏముందంటే కలుషితం. మా నానండి చిన్నప్పటి నుంచి సిగరెట్ బాగా తాగి 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 హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు రమేష్ గారు, విజయవాడ. డాక్టర్ గారు చెప్పారు, నీ గుండె జబ్బుకి కారణము నువ్వు తాగి సిగరెట్ అని చెప్పాడు, నువ్వు ఈసారి తాగేవో పోతావు అన్నాడు. చచ్చే వరకు మా నాన్న తాగలేదండి సిగరెట్. దానివల్ల నా చిక్క పడుతుంది, బ్లడ్ గుండెకు మరి ప్రాబ్లం అవుతుందని, గుండెకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందాలని. అంటే మన గుండెకు స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటేనే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ధూమపానం చేస్తే, మరి కార్బన్ డైఆక్సైడ్ పీలిస్తే మన గుండెకు ఆక్సిజన్ ఉంటే గుండె క్షేమంగా ఉంటుంది. ఆక్సిజనే పెట్టాలి దీనికి, కార్బన్ డైఆక్సైడ్ పెడితే సరే. ఇంకోటి ఉంది కార్బన్ మోనాక్సైడ్ అని. ఎక్కడది? ట్రాఫిక్ బాగా ఉందనుకోండి, ఒక మోటార్ సైకిల్ వెనకాల బుల్లెట్ వెనకాల ఉన్నాం మనం, ఏమండి, ఏదైనా ఒక ఆ కార్ అనుకున్నాం,
అనగానే పొగ ఎంత వచ్చింది, ఆహా ఎంత బాగుంది అని అంటామండి. దట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్. అది కనుక పీలిస్తే గుండెకు ప్రమాదం. గుండెకు ఆక్సిజనే పీలవాలి. కార్బన్ డైఆక్సైడ్ పీలిస్తే ప్రమాదం, కార్బన్ మోనాక్సైడ్ పీలిస్తే ఇంకా ప్రమాదం అనుకుంటే, హృదయం ఉందే, మన హృదయానికి ఆక్సిజన్ అనేది ప్రేమ లాంటిది, ప్రేమ లాంటిది. అదే మన యొక్క హృదయం నిండా ఉండాలి, అదే పీల్చుకోవాలి, అదే మన శ్వాస. అలా కాకుండా ధూమపానంలాగా పగపానం, కోపపానం, ద్వేషపానం, అసూయపానం చేసావనుకో ఏమైంది? ఫట్. గుండెకు ధూమపానం ఎంత ప్రమాదమో, హృదయానికి కోపపానం, పగపానం, ద్వేషపానం, అసూయపానం, కుళ్ళిపోతానం పానం, ఇవన్నీ చేసావనుకో ఫట్ త్వరలోనే. ఈ రోజున కొంతమంది అదే పానం చేస్తారు. వాళ్ళు అన్నం తినరు, నీళ్ళు తాగరు, పగే తాగుతూ ఉంటారు, పగే తింటూ ఉంటారు. ద్వేషమే, వాడు సావాలి, వాడు నాశనం అవ్వాలి, అదా నన్ను అనిద్దా, అలా అనిద్దా, ఇలా అనిద్దా, నన్ను అవమానించిద్దా, నా గురించి తప్పుగా మాట్లాడిద్దా. దేవుడు చూస్తా ఊరుకోడు, ఏదో ఒక రోజు చేసి పడేస్తాడు. ఇదా నువ్వు చేసే ప్రార్థన? నీ భక్తి తగలడా? నువ్వు ఒక భక్తి పర్రాలివి, నీదొక భక్తి. అంతరంగమున పగబెట్టుకొని, మనుషుల మీద ద్వేషాన్ని పెట్టుకొని, పగని పెట్టుకొని నువ్వు బయటకు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు రోజు పీలుస్తుంది ఏంటో తెలుసా? పగపానం, ద్వేషపానం, ఇది పీలుస్తున్నావు. అందుకే నీకు ఎప్పుడు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. రోగాల మీద రోగాలు, జబ్బుల మీద జబ్బులు, ఎప్పుడు మనకు జబ్బులు తగ్గవు, ఏదో ఒక రోగం. ఆక్సిజన్, మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ పిలిస్తే గుండె ఎంత బాగుంటుందో. ప్రేమ ప్రేమ అనే ఆక్సిజన్ మనం పీలుస్తూ ఉంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం. మన మనస్సు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుందంటే, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదని. ప్రార్థన పాపం అవుతుందా? అది ప్రార్థన చేయకపోతే పాపం అని ఇదివరకు అనుకున్నాం. చెప్పే బోధనలు బట్టి నువ్వు చేసే ప్రార్థనే పాపం అవుతుంది. ఎట్లాగండి? ఇట్లాగే లోపలంతా చెత్తంతా పెట్టుకొని పైకేమో భక్తి పర్రాలుగా ఉండి లోపలేమో పగ, ద్వేషం. క్షమించాం కొంతమంది. ఏమండి పరలోక ప్రార్థన ఎలాగంటే, అయ్యా నేను వాడిని క్షమించిన ప్రకారంగా నీవు నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం. కానీ చాలామంది నా విషయంలో పలానా వ్యక్తి తప్పు చేశారు, మా అత్త తప్పు చేసింది, మా మావ తప్పు చేశాడు, మా వదిన తప్పు చేసింది, మా బంధువులు తప్పు చేశారు, నేను వాళ్ళని క్షమించానంటే దేవుడు నిన్ను కూడా క్షమించాడు. వాళ్ళ నేను ఒకటేనా? అర్థమైంది. ఇంకా బైబిల్ అర్థమై సావలేదు, దేవుడు అర్థం కాలేదు, ఇంకా వాక్యం అర్థం కాలేదు. ఎవరినైనా సరే మనం క్షమిస్తేనే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడని ఆ ప్రార్థన యొక్క అర్థం అది. అంతరంగమున పగ ఉంచుకునేవాడు, ద్వేషం ఉంచుకునేవాడు అబద్ధికుడు. వాడు ఎప్పుడు నిజాలు చెప్పడు. కాబట్టి మనసులో ఇంత పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, దురాలోచనలు పెట్టుకొని ప్రార్థన చేస్తే నేరమవుతుందంట. సామెతలు మనం చూడలేదు? దురాలోచనలు నేరస్తుడని తీర్పు పొందుతాడు. ఇలాంటి చెడ్డ ఆలోచనలు పెట్టుకుని మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పాపం అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి జాగ్రత్త దేవుని పిల్లలారా. ప్రేయర్లెస్ క్రిస్టియన్, యూజ్లెస్ క్రిస్టియన్ అయితే ప్రార్థన ఖచ్చితంగా మనకు అవసరం. ఆ ప్రార్థన సరిగ్గా చేయాలి. వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. ఈ లింక్ అర్థమైన వాడి యొక్క ప్రార్థన తండ్రి వింటాడు. నువ్వు యేసుక్రీస్తుకి చేసిన, పరిశుద్ధాత్మకు చేసిన అది పాపమవుతుంది, ఆజ్ఞ అతిక్రమించిన వాడు అవుతావు.